హాయ్ అండి, టేస్టీ అయిన కొబ్బరి ఉండల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నేను పాలు పోసి చేశాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. 2 కొబ్బరి చిప్పలు ఇలా ఉన్నాయి, చూస్తున్నారు కదా. కొంచెం పచ్చిగా ఉన్నాయి తీసుకోండి, ఎండిపోయినాయి వద్దు. ఎండిపోయినాయి నేను కొబ్బరి పొడి చేస్తున్నాను. ఇలా పచ్చిగా ఉన్న కొబ్బరి 2 చిప్పలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పాలు పోసుకోండి నీళ్ళ బదులు. చాలా టేస్ట్గా ఉంది కొబ్బరి లడ్డూలు అయితే. ఇలాగా చిన్న గ్లాసుడు పాలు, మరీ జారుగా కాకుండా ఇలా పాలు పోసుకొని సరిపడా బెల్లాన్ని ఇలాగ కొంచెం స్మాష్ చేసుకొని మనం ఏదైతే పొయ్యి మీద పెట్టి వేడి చేయాలనుకున్నా అట్లాంటి గిన్నెలో వేసి ఈ 2 కలిపేసేసి పొయ్యి మీద పెట్టి సిమ్లో మూత పెట్టి మగ్గబెడితే ఇది కొంచెం చూడండి బెల్లం కొంచెం కరుగుతుంది కదా. ఆ టైంలో ఇలా మొత్తం కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ ఇలా సిమ్లో దగ్గర పెట్టేసుకుంటే దగ్గరకు అయిపోతుందండి మిశ్రమం మొత్తమును. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పంచదార కూడా యాడ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఓన్లీ బెల్లంతో ఇలాగా మొత్తము కూడా చేశాను అనమాట. బెల్లంతో ఇలా కొంచెం కలర్ మారిపోతుంది అనమాట. కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే నెయ్యి కూడా యాడ్ చేశాను. మీకు అవసరం అనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా నెయ్యి కూడా యాడ్ చేసుకొని మొత్తము కూడా కలుపుకొని ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టుకోవటమే. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ కొంచెం ఉండగట్టేంత వరకు ఇలాగ పొయ్యి మీద దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి.